ఏదైతే 2 రోజుల ముందు ఏదైతే ఒక ఘటన జరిగిందో దాంట్లో బాధితురాలు పలకరించడానికి రావడం జరిగింది. అలాగే ఏమైంది అనే దాని మీద అంటే టైమ్ ఆఫ్ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది, దాని తర్వాత వాళ్ళు ఏమేం చేశారు అనేది అవన్నీ కూడా కనుక్కోవడానికి వచ్చాము. మేము ఇక్కడికి రాకముందు కూడా ఫస్ట్ బాధితురాలతో మాట్లాడితే వాళ్ళ కొడుకు మాట్లాడారు. వాళ్ళ కొడుకు మాట్లాడి ఒకటే అడిగాడు, జరిగింది. కానీ ఏదైతే సోషల్ మీడియాలో వీడియోస్ ఏదైతే వైరల్ అవుతున్నాయో అవి మాత్రం కొంచెం డిలీట్ చేయండి. ఎందుకంటే జరిగిన అవమానం ఒక ఎత్తు అయితే దాన్ని ఇంకా మనం ఇక్కడ లేని వాళ్ళకి ఇంకా బయట వాళ్ళకి పక్క జిల్లాల వాళ్ళకి వాటన్నిటికీ షేర్ చేయడం ఇంకా అవమానం. ఎందుకంటే వాళ్ళు రేపు 10 మందిలోకి వచ్చి తిరగారు కాబట్టి అదొక్కటి రిక్వెస్ట్ చేశాడు. అలాగే నేను వచ్చినప్పుడు ఎస్పీ సార్ రావడం కూడా జరిగింది. ఆయన కూడా ఈవెంట్స్ ఏమేమి జరిగినాయి, పోలీసులు రెస్పాండ్ అయ్యారా లేదా అని కూడా అడిగితే పోలీసులు సిఐ గారు ఎవరైతే ఉన్నారో వెంటనే రెస్పాండ్ అయ్యారు, ఎవిడెన్స్ కూడా అవన్నీ కూడా అడిగారని చెప్పారు. సో మేమైతే అండగా, ఎందుకంటే ఈ విషయం మీద జరిగింది ఇది తేలిగ్గా తీసుకునేది కాదండి. మామూలుగా మనం స్నానం చేసి బట్టలు మార్చుకోవాలంటే ఇంట్లో ఉన్న పిల్లలు ఉన్నా హస్బెండ్ ఉన్నా సరే రూమ్లోకి వెళ్ళి తలుపు గడేసుకొని చేస్తారు. అలాంటిది పబ్లిక్లో ఇలా చేయటం అనేది అన్యాక్సెప్టబుల్, దీన్ని క్షమించరన్నారు ఎవరైనా సరే. అందుకే సీఎం గారు కూడా రెస్పాండ్ అయ్యి ఏ పార్టీ అయినా సరే మీరు ఒక పార్టీ పేరు అధికారంలో ఉన్నాం కదా అని అలుసుగా తీసుకొని మీకు ఇష్టం వచ్చినట్టు చేస్తే ఊరుకోండి, చాలా గట్టి మెసేజ్ సీఎం గారు ఇవ్వడం జరిగింది. సో దాన్ని బట్టి ఆల్రెడీ కేసు రిజిస్టర్ అయిపోయి అరెస్ట్ సెక్షన్స్ కూడా కరెక్ట్గా పెట్టారు, సిఐ గారు స్ట్రాంగ్గా పెట్టారని ఎస్పీ గారు సెక్షన్స్ కూడా కరెక్ట్గా పెట్టారు. సో డెఫినెట్లీ వాళ్ళకి న్యాయం అంటే వాళ్ళు ఇక్కడ ఉండలేకపోతే కొన్ని రోజులు ఎక్కడికైనా వెళ్ళామన్నా మేము హోమ్స్లో కానీ ఎక్కడైనా పెడతాం అని చెప్పాము. వాళ్ళు వచ్చాక కూడా వాళ్ళు ఇంకో భయం ఏంటంటే రిమాండ్ నుంచి కొన్ని రోజుల తర్వాత బయటకు వస్తారు కాబట్టి వచ్చినప్పుడు వాళ్ళ జోలికి రాకుండా అది కూడా ఎస్పీ గారు హామీ ఇచ్చారు. అలాగే మా ఓఎస్సీ పోలీస్ ఆఫీసర్ వీళ్ళందరి నంబర్స్ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా వెంటనే ఇన్ఫామ్ చేయమన్నారు సార్. అలాగే పబ్లిక్ ఏంటంటే రిక్వెస్ట్, ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీరు వస్తే ప్లీజ్ వెంటనే డిలీట్ చేయండి, షేర్ చేయొద్దు. ఎవరైతే ఒరిజినల్గా దీన్ని అప్లోడ్ చేశారో ప్లీజ్ డిలీట్ చేసేయండి. ఇది ఒక ఆడదాని గౌరవానికి సంబంధించింది. జరిగిన అవమానం కంటే ఇది ఇంకో 100 మంది 1000 మంది చేయటం ఇంకా పెద్ద ఇది కాబట్టి తోడుగా ఉంటాం.